ఈ అమ్మాయి ఏదో కొట్టేసి కన్ఫామ్గా పారిపోతుంది అనుకుంటున్నారు కదా. మన సంగతి తర్వాత లిమో కార్ కనిపించింది. అయ్యో కళాకారుని ఫొటోస్ కూడా దిగినవిరండి. ఫొటోస్ మాత్రం ఇంపార్టెంట్ బిగులు. ఏం లేదండి బాబు, మా బాబు 8th బర్త్డే. 1 year తర్వాత చేయాల్సిన బర్త్డే గురించి 1 year నుంచి అడుగుతున్నాడండి. ఈసారి నా బర్త్డే అవుట్ సైడే చేయాలి అని. అర్థం కాలేదా? లాస్ట్ ఇయర్ తన బర్త్డే ఇంట్లో సెలబ్రేట్ చేశాము, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ తోటి. అప్పటి నుంచి అడుగుతున్నాడు తన నెక్స్ట్ బర్త్డే అవుట్ సైడ్ చేయమని. అందుకని చెప్పేసి మేమైతే లేజర్ డోమ్ బుక్ చేసాము. అక్కడ కిడ్స్ ఏంటంటే లేజర్ ట్యాగ్ గేమ్ ప్లే చేస్తారు. కిడ్స్ ఇంకా జాకెట్స్ వేసుకొని యుద్ధానికి రెడీ అయిపోయారు. సో ఇక్కడ ఏంటంటే కిడ్స్ వాళ్ళకి ముందు ఎలా ప్లే చేయాలి ఏంటి అనేది ఒక 2-3 minutes వీడియో అయితే చూపిస్తారు. తర్వాత కిడ్స్కి మేమైతే 2 games అయితే తీసుకున్నాము. అంటే 2 times వాళ్ళు ప్లే చేయొచ్చు. ఒక గేమ్ వచ్చేసి 16 minutes, మళ్ళీ నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఒక 5-6 minutes బ్రేక్ తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది. అది ఇంకొక 16 minutes అట్లా ఉంటుంది. సో మనం ఓకే అంటే అవుట్ సైడర్స్ని కూడా మిక్స్ చేస్తారు. ఆ టైంకి వస్తే మిక్స్ చేస్తారు, లేదంటే ఈ పిల్లలతోనే వీళ్ళనే క్లబ్ చేసేసి గ్రూప్స్ చేసేసి వీళ్ళతోనే ఆడిస్తారు కిడ్స్ ఉన్న నెంబర్ని బట్టి. లేదంటే మనం ఎలో చేస్తే అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇందాక ఎందుకు రన్నింగ్ చేస్తానో చెప్పలేదు కదా మీకు. ఈ బుక్ చేసిన ప్లేస్ ఉంది కదండి, ఈ ప్లేస్కి రీచ్ అవ్వాలంటే మా హౌస్ నుంచి ఖచ్చితంగా ట్రైనే ఆప్షన్. సో నేను పలానా ట్రైన్ అని అనుకుంటే నెక్స్ట్ ట్రైన్ క్యాచ్ చేసే టైప్, ఆన్ టైంకి మోస్ట్లీ వెళ్ళలేను. సో అందుకని చెప్పేసి మనం లేట్గా వెళ్ళామంటే మళ్ళీ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అందుకని. సో మా హస్బెండ్ కూడా ప్లే చేశారండి. సో వాళ్ళ అడల్ట్ కూడా ప్లే చేయడానికి అయితే అలో చేశారు, కానీ కిడ్స్కి మాత్రమే మనీ తీసుకున్నారు. బట్ అడల్ట్ని కూడా కిడ్స్ని కంపైన్ చేయడానికి అలో చేశారు. బట్ మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు కదా తను కూడా వెళ్ళారు. సో మా హస్బెండ్ కొంచెంసేపు ప్లే చేశారు, నేను మా ఫ్రెండ్ ఇట్లా కొంచెం సేపు మేము కూడా ప్లే చేసాం. సో తర్వాత లోపల అయితే ఇంక ఇట్లా కిడ్స్ మంచిగా ప్లే చేసుకున్నారు. బట్ లోపల చాలా ఈ ఉంటుంది కదండి సేఫ్టీ జాకెట్, ఇది చాలా హెవీగా ఉంటుంది. దానివల్ల ఏమో కిడ్స్ చాలా సఫికేటింగ్గా ఫీల్ అవుతారు. సో అందుకని చెప్పేసి కిడ్స్కి చాలా థిన్గా ఉండే క్లాత్స్ అయితే వేయాలి, అంత థిక్గా ఉండకూడదు. సో మేము వెళ్ళింది సమ్మర్ కూడా కాబట్టి కిడ్స్ చాలా, ఆ రోజు వెదర్ అయితే మస్తు టెంపరేచర్ అనేది చాలా హై ఉంటుండే. సో ఇంకా కిడ్స్ లోపల అయితే మంచిగా 2 games వాళ్ళు ఇంకా ఆడుకోవాలి అన్నంత ఎంజాయ్ చేశారు. గేమ్కి మధ్యలో వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ బుట్ట బొమ్మ బాగుంది కదా. సో మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టరు. సో ఇంకేంటంటే లోపల పిల్లలు మంచిగా ఇట్లా మరీ డార్క్గా అయితే ఏం లేదు, నార్మల్గా వాళ్ళు వాక్ చేసేలాగే ఉంది. నేను ఫస్ట్ భయపడ్డాను మరీ డార్క్గా ఉంటుందేమో అని, అంతేం లేదు, నార్మల్గా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఆ రోజు కిడ్స్ ఎన్ని మెంబర్స్ అయితే వచ్చారో ఆ మెంబర్స్ వైజ్గానే తీసుకుంటారు. వాళ్ళు ఏమిచ్చారు అంటే 2 games ప్లే చేయొచ్చు. పిజ్జా అయితే ఒక కాస్ట్, బ్రెడ్ అయితే ఒక కాస్ట్ అట్లా ఉంటుంది. సో వాళ్ళు పిజ్జా ప్రొవైడ్ చేస్తారు. అది సరిపోలేదు అంటే మళ్ళీ ఎక్స్ట్రా పిజ్జా మనం బుక్ చేసుకోవాలి, దానికి మళ్ళీ ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాలి. ఇంకా వాళ్ళు పర్ కిడ్ ఐస్ క్రీమ్స్ అయితే ఇస్తారు, కోన్ ఐస్ క్రీమ్ ఇస్తారు. తర్వాత కేక్ వాళ్ళ దగ్గర కూడా బై చేయొచ్చు, అది మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్. వాళ్ళు ఇచ్చేది ఓన్లీ జ్యూస్ ఒకటి, నార్మల్గా ఉంటుంది, అది మన రస్నా టైప్ ఉంటుంది. జ్యూస్, పిజ్జా ప్లస్ ఈ ఐస్ క్రీము, ప్లస్ లాస్ట్లో కిడ్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, చాక్లెట్స్ కానీ ఏదర్ చిప్స్ ప్యాకెట్స్ కానీ అట్లా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతవరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో కేక్ మేము ఎక్స్ట్రా బయట నుంచే తీసుకెళ్ళాము. ఇంకా మళ్ళీ వాళ్ళు ఇచ్చే స్నాక్స్ సరిపోతాయి లేదని మేము ఒక చిప్స్ ప్యాకెట్ ఎక్స్ట్రా, మళ్ళీ కేక్, అడల్ట్స్ ఎవరైనా డ్రింక్ చేస్తారు అన్నట్టు మేమైతే కోక్ బాటిల్స్ అయితే తీసుకెళ్ళాము. సో ఇంక ఇలాగా ముందు మీరు చూస్తారు మేము ఎలా సెలబ్రేట్ చేసాము అనేది. సో కిడ్స్కి ఏంటంటే బయట ఇట్లాగా వాళ్ళకి ఎలా చేసాము అంటే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా. సో బట్ లాస్ట్ ఇయర్ మేము ఇంట్లో చేసాము, ఈ ఇయర్ అవుట్ సైడ్ చేసాము. మాకు చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది. ఏంటంటే సేమ్ అమౌంట్ మేము లాస్ట్ ఇయర్ ఇంట్లో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరితో సెలబ్రేట్ చేసుకున్నాము. ఫుడ్ కూడా ఎన్ని వెరైటీస్ చేసామో, అందరూ టమ్మీ ఫుల్గా మంచిగా తినేసి ఎక్కువసేపు, మనకి అవుట్ సైడ్ ఏంటంటే జస్ట్ 2-3 hours
Wow, thank సో you. ఇక్కడ ఏంటంటే అవుట్ సైడ్ 2-3 అవర్సే, అంతకు మించి స్పెండ్ చేయలేరు. ఇన్సైడ్ మన ఇంట్లో అయితే ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే మనము మేనేజ్ చేసుకోగలగాలి. సో బిఫోర్ క్లీనింగ్ ఉంటుంది, తర్వాత క్లీనింగ్ ఉంటుంది, కుకింగ్ ఇదంతా కూడా మేనేజ్ చేసుకోగలగాలి. ఇక్కడ నుంచి కిడ్స్ మాట్లాడేది రాగా ఉంచేసాను. చూడండి వాళ్ళు ఎలా బాగా మాట్లాడుకుంటున్నారో. Bro, you ate juice? No. I'm trying to eat juice. What the food you're eating, just put it put it in the juice and then take it out and eat it. Yeah, that's what okay, I'm gonna try to eat. Eat juice. Spill juice on your pizza and then eat juice. And that's actually very true. Eat, Parvati. Then it will be purple or red. 1, 2, 3, 4, 5. Just pour juice on your pizza and then eat it. 5. You ate juice. Christmas time, snow time. No, this is the easy way. See? వాళ్ళు ఇలాగా డిస్కషన్స్ పెట్టుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. 2 అవర్స్ దాకా స్పెండ్ చేశారు ఇక్కడ ఈ హాల్లోనే. స్లోగా పెట్టినానా? కింద పెట్టు. అంతే. దాని కింద అది. You're putting your burning. You're పెట్టినానా పాప? You're gonna burn the number. I'm gonna get detox. Okay, everybody hold on tight. That's what the Shravani, tight. Shravani. There's gonna be a bunch of Happy birthday to you. Happy birthday to you. Happy birthday. You didn't even have to blow it. Just put it Happy birthday to you. I don't like this one. Happy birthday, dear baby. Happy Please eat. The ground I don't. I'm burning. They did. No. 100. It is not like that. It is not. I done it. Why did they come? But I give like half cooked. Let's taste the sniper, right? They give it for me for free. It's half boiled. I do not. It tastes like. Of course they're gonna give us. How do I do not know? I didn't know that. I don't know how auntie, could you open my thing? I'm not this ugly girl. Wait, can you tell me why? Nay. Oh, fine. So first me, then you, then you. Our time we don't know anything. So these kids they know everything. Because some gelatin. Okay. You're eating. Yeah. Okay, throw it away. Gelatin is pig. Yeah. And some of them. And gluten is cow. Cows are good. No, gluten is a fruit. Yeah, gluten is fruit. Who told you gluten is cow? I didn't know. I put it in gluten. Some of them see the kid? Did you see the kid sometimes? Sorry, not gluten, glucose. Oh, glucose. Okay. That's waffle. Glucose. I can also open it. Look. I'm gonna. Look, I also can do this. Do you have it on your pizza? I don't know. We only have these. I don't know. These chips and I'm taking chips. Wait.
ఇదండి ఇలా జరిగింది మా బాబు బర్త్డే అయితే. తన బర్త్డే వచ్చేసి 21 జూలై. ఈ వీడియో చూసిన మీరందరూ కూడా మా బాబు హెల్దీగా అలాగే మంచి బుద్ధితో ఉండాలి అని దీవించండి. అవి రెండు ఉంటే చాలండి, ఎలాగైనా కూడా బతికేయచ్చు. లాస్ట్లో మా తరఫు నుంచి కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చాము, బట్ అదైతే వీడియో షూట్ చేయలేదు. థ్యాంక్ యూ.